ఈరోజు మనం క్లాస్‌ని స్టార్ట్ చేసుకునే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పంచతత్వాకి జై, జగద్గురుష్ల ప్రభుపాద్‌కి జై, పద్మపావన్ జగతాక్ స్వామి గురు మహారాజ్‌కి జై. నమో విష్ణు. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते जयप्रकाश स्वामिनिधि नामिने. नमो आचार्य पादाय निताय कृपदायिने गौरकथाधामदाय नगरग्रामतारिणे. जगदृश्य प्रभुपाद की जय, पद्मपावन जगताक स्वामी गुरु महाराज की जय. ఈ రోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 27వ శ్లోకం చూద్దాం. 3వ అధ్యాయం 27 శ్లోక నంబర్. प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहम् इति मन्यते. प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहम् इति मन्यते. మిథ్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను కర్తగా భావించును. ఇక్కడ ఈరోజు శ్లోక మనందరికీ చాలా మన భక్తి జీవితంలో ఎలా ఎఫెక్ట్ అవుతుంది, దానికి శాస్త్రాల నుంచి ఎగ్జాంపుల్స్ ఎవరైనా ఉన్నారా, వీటన్నిటి గురించి మనం ఈ శ్లోకాలు చూద్దామండి. అసలు మిథ్యాహంకారం ఎంత మన భక్తి జీవితంలో మనం అలర్ట్ గా లేకపోతే అది ఎంతగా మనల్ని ఎఫెక్ట్ చేస్తుందో అవన్నీ విషయాలు కూడా ఈరోజు మనం ఈ 3.27 శ్లోకాల్లో చూద్దామండి. అయితే ప్రభుపాదులు వారు ఫస్ట్ భాష్యంలో ఏం పాయింట్స్ ఇచ్చారో అవి కొంచెం డిస్కస్ చేసుకొని ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ అవన్నీ చూద్దాం. అయితే ప్రభుపాదులు వారు ఇక్కడ ఎవరైనా భక్తి జీవితంలో ఉండే వాళ్ళని తర్వాత భౌతిక పరంగా ఉండే వాళ్ళ గురించి, ఆ రెండు రకాల వాళ్ళ గురించి ఇక్కడ భాష్యంలో చెప్పారనమాట. అంటే ఎవరు ఇప్పుడు భక్తి జీవితంలో కృష్ణ భక్తి మార్గంలో ఉన్నారనుకోండి, మనందరు ఫస్ట్ లో ఇనిషియల్ గా అందరి స్టేజ్ ఒకటే అన్నమాట. భౌతికవాదులు ఎలా ఉంటారో అలాగే ఉంటాం మనం కూడా. వాళ్ళు ఎలా ఉంటారు, ఏ పని జరుగుతున్నా సరే ప్రతి దానికి నా వల్లే జరిగింది, నేనే కర్తని అనే మిథ్యాహంకారంతో ఉంటారు అన్నమాట భౌతికవాదులు. ఎందుకంటే జనరల్ గా మనం చూసుకుంటే, మనం శాస్త్రాల ప్రకారం మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే కృష్ణాయే సుప్రీం కంట్రోలర్, ప్రొప్రైటర్, ఎంజాయర్ అన్నమాట. ఈ మూడు కూడా కృష్ణాయే. కానీ ఎవరైతే మిథ్యాహంకారంతో ఉంటారో వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, కృష్ణ ఈ పని ఎందుకు మనం భగవంతుడి మీద డిపెండ్ అవ్వాలి, నేను చేసుకోగలను, నాకు వచ్చు, నేను చేయగలను, నేను ఏది చెప్తే అదే జరగాలి, నేను ఏదంటే అదే కరెక్ట్, నేనే కంట్రోలర్ని, నేను ఎవరినైనా ఏదైనా చేయగలను అంటారు కదా కొంతమంది. విల్ పవర్ ఉండాలి అంటే అన్ని కంప్లీట్ అయిపోతాయి, మనం ఏదైనా చేయొచ్చు, ఎందుకు అనవసరంగా దేవుడికి అటు ఇటు అని చెప్పేసి అనవసరంగా మొక్కడాలు అవన్నీ ఎందుకు పూజలు అవన్నీ చేయాలి, మనం నిజాయితీగా ఉంటే అన్ని మంచి జరుగుతాయి. ఇవన్నీ అహంకారపు మాటలు అనమాట. అలా ఏంటంటే ఈ భౌతికవాదులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ప్రకృతి నుంచి, అంటే మనకి శరీరము ప్రకృతి నుంచి వచ్చింది అని ఆ ప్రకృతిని మళ్ళీ కంట్రోల్ చేసేది, అంటే మనకంటే సుపీరియర్ అథారిటీ ప్రకృతి అనేది ఉందని, దానికంటే ఎక్కువ దాన్ని కంట్రోల్ చేసేది మయాధ్యక్షణ ప్రకృతి అని భగవంతుడు చెప్పిన భగవద్గీత శ్లోకాలు ఏం చెప్పారంటే, ప్రకృతిని కంట్రోల్ చేసేది భగవంతుడు. అంటే అంతటిని సుప్రీం కంట్రోలర్ ఎవరు అంటే
కృష్ణాయ అన్నమాట. కానీ ఎవరైతే మిథ్యాహంకారంతో ఉంటారో వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే నేనే కర్తని. వాళ్ళు కృష్ణుడి యొక్క సుప్రీమసీని, భగవంతుడి యొక్క కంట్రోలర్షిప్ ని, ప్రొప్రైటర్షిప్ ని వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళకు వాళ్ళే గ్రేట్ అనుకుంటారు. తర్వాత అలాంటి వాళ్ళకేంటంటే ఈ భక్తిలో చేసే కర్మల గురించి కానీ, ఆధ్యాత్మికంగా, భౌతికపరంగా చేసే కర్మలు ఎందుకు చేస్తున్నాము? ఎందుకు మనం సఫర్ అవుతున్నాము? వీటి గురించి అంటే కంప్లీట్‌గా మిథ్యాహంకారంలో ఉండిపోవడం వల్ల వాళ్ళకేంటంటే ఎందుకు ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి? వాటి గురించి ఆలోచించే టైం కూడా ఉండదన్నమాట. కంప్లీట్‌గా ఇంకా అజ్ఞానంలో ఉంటారు. అన్నిటికి కర్తని నేనే. అన్ని కర్మలు నా వల్లే జరుగుతున్నాయి. అనే దానిలో ఉండిపోతారనమాట. ఎందుకు ఇలా అవుతుందంటే, వాళ్ళకి ఎన్నో జన్మల నుంచి వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియ తృప్తి చేసుకోవడంలో బిజీ అయిపోయాయన్నమాట. అంటే ఇంద్రియాలని వాళ్ళు ఇంద్రియ తృప్తి కోసం వాడతారు. ఎందుకు? వాళ్ళకి ఆల్రెడీ ఆ కవరింగ్ అనేది ఉందన్నమాట. మిథ్యాహంకారం అనే కవరింగ్. నేనే కర్తనే అనుకుంటారు కాబట్టి, చేసే ప్రతి పనిని కూడా వాళ్ళ చుట్టూనే వాళ్ళు చేసుకుంటారు. అంతేకాని వాళ్ళు భగవంతుడి ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా ఎవరైనా గురువులు, ఆచార్యులు ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవడానికి కానీ వాళ్ళు రెడీగా ఉండరనమాట. అవి చెప్తున్నారు. ఇంకా కంప్లీట్‌గా వాళ్ళు మాయ కంట్రోల్‌లో ఉంటారనమాట. మాయ కంట్రోల్‌లో ఉంటారు. అయితే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఈ మిథ్యాహంకారం అనేది చాలా చాలా పవర్‌ఫుల్ అన్నమాట. అది ఎంత మనకి అది యాక్చువల్‌గా పాయిజన్. కానీ మనకి కనిపించడానికి ఎలా ఉంటుందంటే హనీతో కంపేర్ చేస్తున్నారన్నమాట ఆచార్యులు. ఆచార్యులు మిథ్యాహంకారాన్ని హనీతో కంపేర్ చేస్తున్నారు. ఎలాగా? మనకి జనరల్‌గా ఎవరైనా హనీ గురించి హనీ ఎలా ఉంటుంది అని అంటే, తేనె ఎలా ఉంటుందంటే ఏం చెప్తామండి? చాలా స్వీట్‌గా ఉంటుందని చెప్తాం. అదొక్కటి మనకి జనరల్‌గా తెలుసు. మనకి తెలియని రేర్‌గా మనం వినే పాయింట్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ హనీ అనేది మనం ఆహ్, ఎంత ఎంత తీసుకోవాలో దానికంటే ఎక్కువ తీసుకుంటే అది ఇంటాక్సికేటెడ్‌గా అయిపోతాం అన్నమాట మనం. ఇంటాక్సికేషన్ అంటే ఏంటండి? ఇప్పుడు మాదక ద్రవ్యాలు తీసుకుంటే ఏమవుతుంది? ఎవరికైనా డ్రగ్స్ కానీ లేకపోతే ఆహ్, ఏమంటారు మత్తు పానీయాలకి వాటికి అలవాటు పడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళకి బాడీ మీద కంట్రోల్ ఉండదనమాట. బాడీ మీద కంట్రోల్ ఉండదు. ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదనమాట. ఎక్కడో దగ్గర పడిపోతారు. అలా అయిపోతారు గదా! మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు. ఈవెన్ మనం ఈ హనీని కూడా లార్జ్ క్వాంటిటీలో తీసుకుంటే, ఎక్కువ తీసుకుంటే డోసేజ్ ఎక్కువైపోతే ఈ హనీ కూడా అలాగే అవుతుందంట. అయితే ఆచార్యులు ఈ ఈ మిథ్యాహంకారాన్ని మనకి ఈ హనీతో కంపేర్ చేశారనమాట. తేనెతో కంపేర్ చేస్తున్నారు. ఎందుకు? ఎవరైతే ఈ మిథ్యాహంకారంతో ఉంటారో వాళ్ళకి ఎవరైనా పొగుడుతున్నారనుకోండి, అది ఎలా ఉంటుంది? చాలా వినడానికి చాలా తియ్యగా ఉంటుందనమాట. అబ్బా! బయటికి ఏం చెప్తారు? ఆహ్, మాతాజీ మీరు భలే సర్వీసులు చేస్తున్నారండి అంటే మన డివోటీ సర్కిల్‌లోనే కాదు విడిగా కూడా బయటికేమంటారు? నాదేంటండి అంతా గురువు దయ, అంతా మా గురువు దయ, తర్వాత ప్రభుపాదుల వారి దయ అని అంటారు. కానీ యాక్చువల్‌గా వాళ్ళు పొగడ్తల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అసలు ఆ ఎంజాయ్‌మెంటే మన సఫరింగ్స్ అన్నిటికి కూడా ఒక కారణం. ఆహ్, అయితే ఇది స్వీట్‌తో ఆ రకంగా కంపేర్ అయిందనమాట. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాము? అది మనకి ఇంటాక్సికేషన్ లాగా పనిచేస్తుంది. మాదక ద్రవ్యాల్లాగా పనిచేస్తుందని చెప్తున్నాం. అదెలా అంటే ఒకసారి పొగిడిన తర్వాత మన మైండ్ ఫస్ట్‌లో యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ రెగ్యులర్‌గా అలా వస్తుందనుకో, రెగ్యులర్‌గా మనకి ఆ పాజిటివ్ ఇన్‌పుట్స్ ఇస్తున్నాయి. ఆల్రెడీ మనకి ఇంటర్నల్‌గా ఈ మిథ్యాహంకారం వల్ల ఆల్రెడీ మనకుంది. ఎలాంటిదుంది? నేనే కంట్రోలర్‌ని, నేనే గ్రేట్. తర్వాత అని ఒక అహంకారం అనేది మనకు ఆల్రెడీ ఉంది. దానికి తోడేమవుతుంది? బయట నుంచి ఎవరైనా మనకి అలా పొగుడుతూ ఉంటే, ఆ మిథ్యాహంకారం పెంచి పోషిస్తూ ఉంటామనమాట మనం. అది ఇంకా పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అబ్బా! ఎవరైనా అప్పుడు ఏమవుతుందంటే, ఎవరు మనల్ని పొగడకపోతే మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. ఆ స్టేజ్‌కెళ్ళిపోతాం అనమాట. అలా అయిపోతాం. అందుకని దీన్నేం కంపేర్ చేయాలంటే ఇది ఒక మాదక ద్రవ్యంలాగా మనకి పనిచేస్తూ ఉంటుందనమాట. ఒక మత్తు పానీయం
మనకి ఎలాగైతే సెల్ఫ్ కంట్రోల్ లేకుండా అయిపోతామో, ఎవరైతే మిథ్యాహంకారంలో బాగా లోపలికి వెళ్ళిపోయి ఉంటారో, అలాంటి వాళ్ళ పరిస్థితి కూడా అదే అన్నమాట. ఎవరైనా పొగడకపోతే పిచ్చెక్కిపోతూ ఉంటారు వాళ్ళు. ఏంటి ఈరోజు ఎవరు నన్నేం అనలేదు. ఇంకా దానికోసం ఏంటంటే, వాళ్ళలో ఉండే మంచి క్వాలిటీస్ అన్నీ కూడా స్లోగా ఒక్కొక్కటి పోతూ ఉంటాయి. ఇంకా ఎలా అంటే ఎవరు పొగడకపోతే ఇంక గొడవ పెట్టేసుకోవడం, లేకపోతే ఇంకా వాళ్ళు నన్ను చూసి జెలసీ ఫీల్ అయిపోతున్నారు. అందుకే నేను మంచి పని చేసినా నన్ను పొగడట్లేదు. అంటే ఆ హంబుల్‌నెస్, హ్యూమిలిటీ, వినయం, విధేయత ఈ క్వాలిటీస్ అన్నీ కూడా పోతాయన్నమాట. మిథ్యాహంకారం అనేది అంత డేంజరస్. ఫాల్ట్ ఫైండింగ్ నేచర్ వచ్చేస్తుంది. వాళ్ళు నన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. అందుకే నన్ను పొగడట్లేదు. ఇంకా ఈ మూడ్‌లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అది చూడండి ఎంత అది కూడా ఒక ఇంటాక్సికెంట్ లాగా, ఒక మాదక ద్రవ్యం లాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఈ మిథ్యాహంకారం కూడా. అందుకే కదా ఇప్పుడు మన మనకి మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి శాస్త్రాల్లో. హిరణ్యకశిపుడు చూడండి. అసలు మనకి ఫాల్స్ ఇగో అంటే అర్థం ఏంటి? ఆహ్, నేను ఓనర్‌ని కాదు. మనం బాడీలీ ప్లాట్‌ఫార్మ్ నుంచి బాడీలో ప్లాట్‌ఫార్మ్‌లో ఉండడం. నేను ఈ దేహాన్ని ఇప్పుడు మిథ్యాహంకారం అన్నీ ఎప్పుడొస్తాయండి? నన్ను నేను సెంటర్‌లో పెట్టుకుంటాను. అలాంటప్పుడు దాన్నే మిథ్యాహంకారం అంటారు. అంటే రియల్ ఐడెంటిటీ తెలుసుకోలేకపోవడం. మన రియల్ ఐడెంటిటీ ఏంటంటే స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాయి? శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, మనం ఈ దేహం కాదు ఆత్మ స్వరూపులం అని చెప్తున్నాయన్నమాట. కానీ మనం ఎలా ఆలోచిస్తాం? రివర్స్‌లో ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. నేను ఈ దేహాన్ని, నేనే గ్రేట్. అందరూ వేస్ట్. నేనొక్కదాన్నే గ్రేట్. అలాంటి భావంతో ఉంటామనమాట. అప్పుడేమవుతుంది? ఎవరిని మనం రెస్పెక్ట్ ఇవ్వలేం. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఫాల్ట్ ఫైండింగ్ నేచర్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనం ఫాల్ట్‌ని డివోటీస్‌లో వేరే డివోటీస్‌లో మనం తప్పుల్ని ఎంచుతూ ఉంటామో అప్పుడేమవుతుంది? వైష్ణవ అపరాధం అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే మనం భక్తి అనేది అలా తగ్గిపోయి పడిపోతుందనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ ఫాల్ డౌన్ ప్రాసెస్ అంతా ఆ భక్తిలో పడిపోయే ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే కొన్నిసార్లు ఎంతగా మనం ఆ మిథ్యాహంకారంలో ఉండిపోతామంటే మనలో ఏదో జరుగుతుంది, మనం పడిపోతున్నాము అనే విషయం కూడా మనకి ఎక్స్‌ట్రీమ్ ఇంకా పూర్తిగా పడిపోయేంత వరకు మనకి తెలియని కూడా తెలీదనమాట. అది అంత ఇంటాక్సికెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది మిథ్యాహంకారం అని. ఇప్పుడు రావణుడు, హిరణ్యకశిపుడు వాళ్ళందరినీ చూస్తే వాళ్ళలో ప్రాబ్లమ్ ఏమొచ్చిందండి? ఫస్ట్ అంతా హిరణ్యకశిపుడిని తీసుకుంటే హిరణ్యకశిపుడు ఎప్పుడైతే ఆహ్, ఆ సెన్స్ ఎంజాయ్‌మెంట్‌లో ఉండిపోయాడు. నేను ఎంజాయ్ చేయాలి. నేనే అధిపతినవ్వాలి. మొత్తం అన్ని లోకాలు నా కంట్రోల్‌లో ఉండాలి. ఎవరు ఆ విష్ణు? ఆ విష్ణువు కూడా నా చేతిలో నేను ఓడించేస్తాను. ఆహ్, నేనెలా అయినా చంపేస్తాను. భగవంతుడిని చంపేయడం ఏంటండి? ఆయనకి, ఆయనకి చావు పుట్టుకలు లేవు. తర్వాత ఆయనకి అంటారు కదా! ఆది, అంతము అనేది లేదు. అలాంటి భగవంతుడిని చంపేయడం ఏంటి? చంపేయాలి అని ఆహ్, హిరణ్యకశిపుడు అనుకున్నాడు అంటే అది 100% అహంకారమే. నేనే భగవంతుడి కంటే గ్రేట్. నేనే భగవంతుడిని అయిపోవాలి అని చెప్పి అన్ని ప్లేసెస్‌లో కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని, హరినామాన్ని వాటన్నిటిని కూడా రిమూవ్ చేసేసి ఎవరు ఇంకా హరి నామాన్ని జపించకూడదు అనే ఒక రూల్ పాస్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నా నామాన్ని జపించాలి. అది ఎంత మూర్ఖత్వమో చూడండి. అతనికి ఎంత మూర్ఖత్వం అంటే చావు పుట్టుకలు లేని భగవంతుడిని చంపేస్తానంటున్నాడు. తర్వాత ఆహ్, అండ్ తర్వాత తనకి తానుగా ఈ చావు పుట్టుకలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా నేనే గ్రేట్ అని అహంకారంలో ఉండిపోయాడన్నమాట. ఫైనల్‌గా ఏం జరిగిందండి? ఆ అహంకారం అతని కళ్ళు పూర్తిగా కప్పేసిందన్నమాట. ఫస్ట్ భగవంతుడిని ద్వేషించాడు. దే దేవతల్ని ద్వేషించాడు. ఆ తర్వాత ఏమైంది? వైష్ణవుడైన తన సొంత కుమారుడిని కూడా ఆహ్, చాలా, చాలా ఇబ్బంది పెట్టాడన్నమాట. ఫైనల్‌గా అతనికి అతని వినాశనానికి అతనే కారణమయ్యాడు. అది హిరణ్యకశిపుడు ప్రాబ్లమ్. నెక్స్ట్ అలాగే మనం రావణుడిని తీసుకుంటే రావణుడు ఏం చేశాడండి? లక్ష్మీదేవిని తర్వాత స్వామిని, అమ్మని ఇద్దరిని వేరు చేసేసాడన్నమాట. వేరు చేసి భగవంతుడు భోగించడం ఏంటి? నేను భోగించాలి. ఎవరా రాముడు అనేసి సీత మీద అనవసరంగా చెడు దృష్టితో చూసి తర్వాత తనని తానే నాశనం చేసుకున్నాడన్నమాట.
ఇలా మన శాస్త్రాల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ రకంగా ఎవరైతే మిథ్యాహంకారంతో తన ఐడెంటిటీ, తన ఒరిజినల్ ఐడెంటిటీ ఏంటి, వాళ్ళ ఆహ్, నిజంగా నా పొజిషన్ ఏంటి అనేది తెలియకుండా భగవంతుడితో పోటీ పడి వాళ్ళ నాశనానికి వాళ్ళే కారణమయ్యారనమాట. అలా ఉన్నారు. తర్వాత ఇంకా ఆచార్యులు కొన్ని మంచి మంచి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళేం చెప్తున్నారంటే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆహ్, మనం చాలా సార్లు వింటాం కదా! ఈ చాలా స్ట్రాంగెస్ట్ ఐటెమ్ ఏంటి? కట్ అవ్వని ఐటెమ్, చాలా కష్టంతో కట్ అయ్యే ఐటెమ్ ఏంటి అంటే డైమండ్ అన్నమాట. వజ్రం. ఆ వజ్రం కంటే ఇంకా మోస్ట్ పవర్‌ఫుల్‌ది ఏదైనా ఉంది అంటే అది మిథ్యాహంకారం అంట. వజ్రం అయినా సరే కొంచెం మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం వల్ల వజ్రం కూడా కట్ అయిపోతుంది. కానీ ఈ మిథ్యాహంకారం అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటదంటే, మనం ఏం చేసినా సరే దాన్ని కట్ చేయడం అనేది చాలా చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు అని ఆచార్యులు చెప్తున్నారు ఈ మిథ్యాహంకారం గురించి. డైమండ్ కంటే చాలా పవర్‌ఫుల్ అని. అయితే మరి అది ఎలా కట్ అవుతుంది అనంటే, దానికి వాళ్ళేం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ పాయింట్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారనమాట. ఇప్పుడు మనకి చాలా సార్లు విన్నాము. ఈ భౌతిక ప్రపంచం అనేది ఏంటంటే ఒక హాస్పిటల్ లాంటిది. ఈ హాస్పిటల్‌లో ఏమవుతుంది? మన హాస్పిటల్‌కి వెళ్ళినంత మాత్రాన మనకున్న రోగం అనేది క్లియర్ అవ్వదు. ట్రీట్మెంట్ వాళ్ళు ఆహ్, స్టార్ట్ చేసినంత మాత్రాన అంటే డాక్టర్ అయితే మనకి మెడిసిన్స్ అన్నీ మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది. మీరు ఈ మెడిసిన్స్ అన్నీ వాడండి అని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. అది తీసుకొని మనం ఇంటికొచ్చేస్తాం. ఇంటికొచ్చేసినంత మాత్రాన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవ్వదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైతే మనం డాక్టర్ ఇచ్చే ఆ ఇంజెక్షన్‌లు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండొచ్చు. హ్మ్. తర్వాత ఏమంటారు? ఆ మెడిసిన్స్ అనేవి చాలా చేదుగా ఉంటాయన్నమాట. టాబ్లెట్స్ అవన్నీ. అన్ని చేదుగా ఉన్నా, చాలా పెయిన్‌ఫుల్‌గా ఉన్నా, ఎప్పుడైతే మన మైండ్‌ని రెడీ చేసుకొని, మన బాడీని ఆ డాక్టర్‌కి అప్పచెప్తామో, డాక్టర్ ఎప్పుడైతే ఇచ్చే మెడిసిన్‌ని వాటిని ఆ పెయిన్‌ని తీసుకోవడానికి మనం రెడీ అవుతామో, అప్పుడు మన రోగం అనేది నయమవుతుందన్నమాట. అలాగే ఏంటంటే, ఈ మిథ్యాహంకారం అనేది కూడా మనం శాస్త్రాలు ఎలాగా రిమూవ్ అవుతుంది? మిథ్యాహంకారం అనేది ఎలా పోగొట్టుకోగలుగుతాము అంటే, మనకి శాస్త్రాలు చదవడము, తర్వాత భక్తుల సాంగత్యంలో ఉండడం, ఆ తర్వాత ఇంకా ప్రతిరోజు వదలకుండా చాంటింగ్ చేయడము, తర్వాత భగవంతుడి గురించి శ్రవణం చేయడం, ఇవన్నీ చేస్తే మనకు ఆ మిథ్యాహంకారం అనేది పోతుంది. ఎలా పోతుంది అనంటే, మనకి మనకంటే సుపీరియర్‌గా ఉండేవాళ్ళు ఉన్నారు. భగవంతుడి పాస్ట్ టైమ్స్ విన్నామనుకోండి, భగవంతుడి పాస్ట్ టైమ్స్‌లో ఎంతో మంది డివోటీస్ పాస్ట్ టైమ్స్ కూడా కలిసి వస్తూ ఉంటాయన్నమాట. అలా మనం పాస్ట్ టైమ్స్ అన్నీ వినేటప్పుడు వేరే వేరే డివోటీస్‌లో ఉండే మంచి క్వాలిటీస్ మనం పదే పదే వింటూ ఉంటే ఏమవుతుందంటే, ఓకే. నేను గ్రేట్ కాదు. మిథ్యాహంకారం అంటే ఏంటి? నేనే గ్రేట్ అనుకోవడం కదా! నేను గ్రేట్ కాదు. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. భగవంతుడు గ్రేట్. ఆయన డివోటీస్ గ్రేట్. ఈ పర్టిక్యులర్ డివోటీలో ఈ క్వాలిటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నాలో లేవు. ఇన్నాళ్ళు నేనున్నాయి, ఈ క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయి అని నేను భ్రమలో బతికేసాను. కానీ ఇవన్నీ నాలో లేవు అనే విషయం అర్థమవుతుందనమాట. అంటే ఏంటి? అక్కడికి ఎలాగైతే డాక్టర్ దగ్గరికెళ్ళగానే లేకపోతే హాస్పిటల్‌కెళ్ళగానే మన రోగం నయమవ్వదు. ఎప్పుడైతే ఆ పెయిన్‌ఫుల్ ఇంజెక్షన్స్‌ని చేదుగా ఉండే టేస్ట్‌లెస్ అని కాదు. చేదుగా ఉండే టాబ్లెట్స్‌ని వాటిని తీసుకోవడానికి ఎప్పుడైతే మనం రెడీ అయ్యి తీసుకోవడం స్టార్ట్ చేస్తామో, అప్పుడు స్లోగా మన రోగం ఏ రకంగా అయితే నయమవుతుందో, అలాగే ఈ ఫాల్స్ ఇగో అనేది ఏంటంటే భక్తుల సాంగత్యంలో ఉన్నంత మాత్రాన మనకి మన భవరోగం అనేది అంటే ఫాల్స్ ఇగో అనే రోగం అనేది తగ్గదనమాట. ఎప్పుడు తగ్గుతుంది? భక్తుల సాంగత్యంలో ఉండి వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం తీసుకోవాలి. అవి మనకి నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఎవరో జనరల్‌గా స్టార్టింగ్‌లో వచ్చే డివోటీస్ కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో చెప్తారు. అప్పుడు కొంతమంది సీనియర్ డివోటీస్ అంటే ఏదో వాళ్ళని బాధ పెట్టాలని కాదు. అద్ అంటే వాళ్ళ ఆ కొత్తగా వచ్చిన డివోటీ దృష్టికోణం నుంచి చూడకపోవచ్చు.
చూడక ఏం చెప్తారు? వీళ్ళ దృష్టికోణం నుంచి చూసి మాతాజీ అదేముంది, ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. మనం పదే పదే వాటి గురించి డిస్కస్ చేసుకోవడం వల్ల మనకి ఆహ్, పెద్ద హెల్ప్ ఉండదు అని జనరల్‌గా ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారనుకోండి. కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది? అదేంటి మాతాజీ, నా ప్రాబ్లమ్ అసలు ప్రాబ్లమే కాదన్నట్టు తీసి పడేస్తున్నారు అని అనుకుంటారనమాట. అక్కడేంటి, వాళ్ళ కష్టంగా ఉంటుందనమాట స్టేట్మెంట్ వినడం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడూ ఉండేవే మాతాజీ. మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళున్నారు. ఇలాంటి మాట వినేటప్పుడు యాక్సెప్ట్ చేయడానికి కొత్తగా భక్తిలోకి వచ్చినప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అదే మెడిసిన్ అన్నమాట మనకి. అది మెడిసిన్. ఆ ఇన్‌స్ట్రక్షన్ అనేది మెడిసిన్. ఓకే. దీన్ని అంతగా ఇప్పుడు ప్రాబ్లమ్‌ని మనం ఎలాగో మార్చలేము. దానికి ఇప్పుడు మనకి రోగం ఉంది. ఆ రోగాన్ని ఒకేసారి టక్కుని తీసేయలేం కదా! మెడిసిన్ వేసుకోవాలి. మనకు అక్కడ భక్తి జీవితంలో మెడిసిన్ ఏంటండి? మనం ఏది డివోటీ అయితే చెప్పారో వాళ్ళ అసోసియేషన్ మనం ఇంకా ఇంకా తీసుకోవడం వల్ల ఎందుకు వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అనేది మనకి స్లోగా అర్థమవుతుంది. మనం యాక్సెప్ట్ చేస్తాము. అప్పుడు మనలో ఉండే ఆ నెగటివిటీ అనేది పోతుందన్నమాట. పోయి మనం కూడా భక్తిలో ముందుకెళ్తాం. అయితే ఈ రోజు ఈ టాపిక్, ఈ ఫాల్స్ ఇగో అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఈ ఫాల్స్ ఇగోని స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం రిమూవ్ చేసుకోలేకపోతే అది పెరిగి 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 మనల్ని మనం గ్రేట్ అనుకోవడం కాదు, వేరే వాళ్ళని మనం కించపరిచే స్థాయికి కూడా వచ్చేస్తాం అన్నమాట. అలా దానివల్ల ఏమవుతుంది, అపరాధాలు చేసేస్తూ ఉంటాం. అన్నిటికంటే ది బిగ్గెస్ట్ అపరాధం ఏంటి, పెద్ద అపరాధం ఏంటి అంటే వైష్ణవ అపరాధం. ఆ వైష్ణవ అపరాధం చేసాము అంటే ఇంక మళ్ళీ మనం బ్యాక్ కి భక్తిలోకి రావడం అనేది చాలా చాలా కష్టం. అలా ఎందుకంటే భక్తి అనేది ఒక సైడ్ చూసుకుంటే సింపుల్, ఇంకో సైడ్ చూసుకుంటే చాలా కాంప్లికేటెడ్ అన్నమాట. ఇలా అపరాధాలు చేసుకుంటూ పోతే మనకు భక్తి చేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. చాంటింగ్ చేయడం కష్టం అనిపిస్తుంది. రోజు శ్రవణం, కీర్తనం చేయడం కష్టం అనిపిస్తుంది. భక్తుల సాంగత్యంలో ఉన్నా సరే, ఎప్పుడైతే మనం ఈ ఏమంటారు, ఈ అపరాధాలు చేస్తూ ఉంటామో భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు కూడా మనం కంఫర్ట్ గా ఉండలేము అనమాట. అది కూడా భక్తుల సాంగత్యం కూడా మనకి చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. ఎప్పుడు ఈ మాతాజీ వెళ్ళిపోతారు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఫస్ట్ లో వాళ్ళు చెప్పిన మాటలే మనకు చాలా స్వీట్ గా అనిపించేవి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలే మనకి చాలా కష్టంగా, మనం ఆచరించలేము అనే విధంగా కనిపిస్తుంది. ప్రాబ్లం ఎక్కడుంది, చెప్పేవాళ్ళలో లేదు, మనలో ఉందన్నమాట. మనము చాలా అపరాధాలు చేయడం వల్ల మనకి చాంటింగ్ సరిగ్గా అవ్వదు. మైండ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అసలు బీట్ బ్యాగే ముట్టుకోవాలనిపించదు. తర్వాత ఇంకా చాంటింగ్ ఎలాగూ పడిపోతుంది. భక్తుల సాంగత్యంలో ఉన్నా సరే మనం ఏదో చాలా అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. మనకి హ్యాపీగా ఉండలేము. ఆ తర్వాతే ఇంకా అసలు బుక్స్ కానీ పట్టుకో భగవద్గీత, భాగవతం లాంటి శాస్త్రాలు మనకి చదవాలి అని అనిపించదు. ఇంకా ముందు ఏదైతే మనం ఈజీగా, అందుకే అంటారు కదా, న్యూ కమర్స్ చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతారు. ఆల్రెడీ భక్తి చేస్తున్న వాళ్ళ ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే పాయింట్ ఇదే అన్నమాట. భక్తిలో కొత్తగా వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, చాలా ఎంతూజియాజం గా ఉంటాం అన్నమాట. నేను ఎలా అయినా చేసేయాలి చేసేయాలి. ఓ హరికృష్ణ మాతాజీ అందరూ నాకంటే గొప్పవాళ్ళు, ఇక్కడ అందరూ అందరూ మనకు చాలా చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటారు. కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మనకేమనిపిస్తుంది, భక్తిలో నేను ఇప్పుడు సీనియర్ అయిపోయాను. నాలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏవి లేవు. నేనే బాగా భక్తి చేస్తున్నాను. ఏంటి మాతాజీ నాకు చెప్తారేంటి? నాతో పాటు వచ్చారు, లేకపోతే నాకంటే వెనకొచ్చారు. ఈ మాతాజీ నాకు చెప్పడం ఏంటి? అంటే ఏంటి, అక్కడ మనం భక్తిని కానీ, లేకపోతే కృష్ణాని కానీ మనం సెంటర్‌లో పెట్టుకోవట్లేదు. మనల్ని ఆ మాతాజీయో, ప్రభుజీయో వాళ్ళెవరినో సెంటర్‌లో పెడుతున్నాం అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, మనం భక్తిలో మన ప్రోగ్రెస్ అనేది స్లో అయిపోతుందన్నమాట. అందుకే ఇది చాలా మంది సీనియర్ డివోటీస్ చెప్తూ ఉంటారు. భక్తిలో వచ్చిన కొత్తలో మన ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం కొన్ని ఇయర్స్ కంప్లీట్ అవుతాయో మనం అపరాధాలు చేసేస్తూ ఉంటాం. ఆహ్, ఆహ్, అందుకే దానివల్ల ఏమవుతుందంటే భక్తిలో పడిపోతూ ఉంటాం. అది ఇక్కడ పాయింట్. నెక్స్ట్ ఇంకా అయితే మిథ్యాహంకారం ఇవన్నీ ఎందుకు మనలో డెవలప్ అవుతాయి అని అంటే భౌతిక పరమైన కోరికల వల్ల అన్నమాట. కోరికల్ని కూడా మనం దీనికి కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్తారంటే, ఇప్పుడు జనరల్ గా మనం భవసాగరం అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా! దానికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, ఆ భవసాగరం అనేది ఎలా ఫార్మ్ అవుతుందట, ఒక్కొక్క డ్రాప్ మన ఒక్కొక్క మెటీరియల్ డిజైర్ అంట. ఆ డిజైర్స్ అన్ని
ఎప్పుడైతే మనం భక్తి ఒక పక్క భక్తి చేస్తూ ఉంటాం. కానీ ఇంకో పక్క ఏం చేస్తూ ఉంటాము, మన డిజైర్స్‌ని కూడా యాడ్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. అలా ఏంటంటే భవసాగరం అనే ఈ సముద్రంలో మొత్తం డ్రాప్ బై డ్రాప్ మెటీరియల్ డిజైర్స్ యాడ్ అయ్యి ఒక పెద్ద సముద్రంలా మారిపోతుందంట. అదే భవసాగరం. దాని నుంచి బయటపడటం చాలా చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఈ మెటీరియల్ డిజైర్స్ మన కోరికలతో మనం ఆగము. ఆ కోరికల్ని తీర్చుకోవడానికి మనం రకరకాల నెగెటివ్ క్వాలిటీస్ అన్ని డెవలప్ చేసేసుకుంటాం. వన్స్ ఆ నెగెటివ్ క్వాలిటీస్ డెవలప్ అయ్యాక మనం దాని నుంచి బయటపడడం కూడా చాలా కష్టం అన్నమాట. అందుకే భక్తుల సాంగత్యంలో ఉండాలి. మనం ఏది చేసినా చేయకపోయినా భక్తుల సాంగత్యంలో ఉండి వాళ్ళ నుండి ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడానికి ఎప్పుడు మన హార్ట్ ని ఇయర్స్ ని ఎప్పుడు కూడా మన మనస్సుని తర్వాత మన చెవులని ఎప్పుడు ఓపెన్ చేసుకొని ఉంచాలన్నమాట. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల స్లోగా మనలో ఉండే ఆ కోరికలు అవన్నీ తగ్గుతాయి. ఈ నెగెటివ్ క్వాలిటీస్ లైక్ ఫాల్స్ ఇగో, ఫాల్ట్ ఫైండింగ్ నేచర్, అపరాధాలు చేసే నేచర్, తర్వాత ఇవన్నీ పోతాయి అన్నమాట. ఇవన్నీ స్లోగా పోయి మనకి కృష్ణుడితో తర్వాత భగవంతుడి యొక్క భక్తులతో చాలా అటాచ్మెంట్ డెవలప్ అవుతుంది. ఆ రకంగా మనం ఈ శ్లోకంలో చెప్పినట్టు మనం నేను ప్రొప్రైటర్ కాదు, నేను కర్తని కాదు, నేను కంట్రోలర్ కానే కాదు, భగవంతుడే సుప్రీం కంట్రోలర్, ఆయనే సుప్రీం ప్రొప్రైటర్, తర్వాత ఆయనే సుప్రీం ఎంజాయర్ అనే విషయాన్ని మన 100% కన్విన్స్ అవ్వగలుగుతాం అనమాట. అంటే 100% కన్విక్షన్ మనకు వస్తుంది, మనం నమ్ముతాము అప్పుడు. అదండి ఈరోజు శ్లోక. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మాతాజీ సర్ ప్రభుజీ హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే అంటే కృష్ణ. భక్తిలోకి వచ్చిన కొత్తల్లో చాలా ఫాస్ట్ గా వృద్ధిలోకి వస్తాము, ఒక టైం అయిన తర్వాత అన్ని నేర్చుకున్న తర్వాత అంటున్నారు కదా మాతాజీ. అది కూడా ఉమ్. మిథ్యాహంకారమైన మాతాజీ, నాకు అన్ని వచ్చు అనేది కూడా అంతే కదా? అది అంటే ఆ మిథ్యాహంకారం ఉండటం వల్లే మనం భక్తిలో స్లో అయిపోతాం మాతాజీ. వస్తుంది ఓకే. డెఫినెట్ గా భక్తిలో ఉండేటప్పుడు కూడా ఏంటంటే ఈ మాతాజీకి ఏం తెలీదు, నాకు అన్ని తెలుసనో, లేకపోతే ఈ మాతాజీకి ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఈ మాతాజీకి ఏమో అభిషేకం ఎలా చేయాలో తెలీదు, నాకు తెలిసిపోయింది. ఇలా ఏవేవో మనకి ఆ, వస్తూ ఉంటాయి మాతాజీ. ఆ, ఓకే. నాలో అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అలాగా అహంకారం అనేది వస్తుంది అనమాట. దానివల్ల మనం స్లో అయిపోతాం. అందుకే ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకంటే ముందున్న డివోటీస్ ని చూసుకుంటూ ఉండాలి. వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వాలి నేను కూడా. వాళ్ళలాగా వాళ్ళు అంటే మనకంటే పెద్ద చిన్న అని కాదు. అక్కడ పాయింట్ ఏంటంటే ఓకే. ఏ డివోటీలో మనకి మంచి క్వాలిటీ కనిపించినా ఇమీడియట్ గా మనం వాళ్ళని ఎప్రిషియేట్ చేసేటట్టు ఉండాలి మాతాజీ. ఎప్పుడైతే మనం వాళ్ళలో ఉండే పాజిటివ్ క్వాలిటీస్ ని పొగుడుతూ ఉంటామో ఏమవుతుంది, అది ఉమ్. మన నేచర్ అయిపోతుంది అనమాట. మనకు కూడా ఏంటంటే ఆ పాజిటివ్ క్వాలిటీస్ నేను డెవలప్ చేసుకోవాలి అనే కోరిక డెవలప్ అవుతుంది. దానివల్ల మనం ప్రోగ్రెస్ అవుతాము. వేరే డివోటీస్ లో మంచి క్వాలిటీస్ ఉన్నప్పుడు మనం దాన్ని పొగడలేకపోయాం అనుకోండి, దాన్ని మనం ఉమ్. అంటే ఆ, వాళ్ళు ఉంది నాలో లేదు అని మనం బాధపడుతూ ఉంటే ఆ, ఎలా వాళ్ళని తొక్కాలి అని చూస్తే అప్పుడు ఏమవుతుందంటే మనలో నెగిటివ్ క్వాలిటీస్ అన్ని డెవలప్ అయిపోతాయి. ఒకదానికి ఇంకొకటి తోడైపోతూ ఉంటాయి. అంటారు కదా మాతేజీ, మనం ఆ, ఈ అసూయ అనేది ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మనం ఎవరిని గ్రేట్ అనుకోలేము. అందరూ అవును. నాకంటే వేస్ట్, నేనే గ్రేట్ అనుకుంటాం. దానివల్ల Yes. వాళ్ళలో వేరే వాళ్ళలో నెగిటివ్ క్వాలిటీస్ ని వెతుకుతూ ఉంటాం అన్నమాట పాపం. Yes, yes, మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు మాతాజీ. సో ప్రతిసారి ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, మనం రైట్. ఏ విధమైన దాంట్లో ఉన్నామని. ఎస్. అండ్ మంచి డివోటీస్ ఎవరైనా ఒక్కొక్కసారి ఆ, ఏమంటారు ప్రజల్ప చేస్తూ ఉంటారు మాతాజీ, ఆ మాతాజీ ఇలాగా, ఈ మాతాజీ ఇలాగా. నిజంగా అంటే ఒక లీడర్ పొజిషన్ లో ఉండి ఉమ్. ఆ పర్టికులర్ డివోటీని కరెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మాట్లాడితే అది వేరు. అది వేరే వాళ్ళ దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ డివోటీలో అయితే ఏ డివోటీ అయితే మన కేర్ లో ఉన్నారో వాళ్ళలో మనకి ఏమైనా ప్రాబ్లం కనిపించి వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వలేకపోతున్నారు అన్నప్పుడు మనం డైరెక్ట్ గా ఆ డివోటీతోనే మాట్లాడాలి తప్ప వేరే వాళ్ళ దగ్గర ఈ డివోటీ గురించి మాట్లాడకూడదు. అది కూడా ప్రజలకు అవుతుంది. దానివల్ల మనకి నష్టం, ఆ వినే డివోటీకి కూడా నష్టం జరుగుతుంది అన్నమాట.
ఎస్ మాతాజీ. ఇవన్నీ మనం చాలా కేర్‌ఫుల్ గా చూసుకొని జాగ్రత్తగా ఉండాలి మాతాజీ. అందుకే అంటారు ప్రభుపాద ఇది రేజర్ వాక్ లాంటిది. ఒక పదునైన కత్తి మీద మనం నడుస్తున్నాం అనుకోండి, అది ఎంత ఉమ్. కేర్‌ఫుల్ గా ఉండాలి కదా! అలాగే ఈ భక్తి జీవితం కూడా అలాంటిదే అన్నమాట. తప్పులు చేయకపోతే ఇది మనకి కేక్ వాక్ లాంటిది. హ్యాపీగా చాలా సాఫ్ట్ గా ఉన్న బెడ్ మీద నడుస్తుంటే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. మనం తప్పులు చేసినప్పుడు మాత్రం అది రేజర్ వాక్ అవుతుంది. చాలా బాగా చెప్పారు మాతాజీ. మంచి పాయింట్. ఎగ్జాంపుల్ బాగుంది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంక మనం నెక్స్ట్ వన్